అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదను. ఆడికి ఆ పేరు ఎవరు పెట్టారు? యేసు ప్రభువే. సొమ్ము సంచి వాడి వద్ద ఉన్నందున వాడు తరచుగా సొమ్ము దొంగిలించు. అదేనో ఒకసారి పొరపాటున బుద్ధి గట్టిదని రెగ్యులర్గా బతికేది. అది ఒక్కసారి కాదు, ఆడి బతికే దొంగతనం. ఈ సొమ్ములు చాలక ఆడి కొన్ని స్నేహాలు ఉన్నాయి. ఆడి థిక్కెస్ట్ ఫ్రెండ్షిప్ టీం ఏంటి తెలుసునా? బందిపోటు దొంగ బర్రబ్బా ముఠ. అలాగ నడిపింపు ఎవరు తెలిసిన? ప్రధాన యాజకుడు అడి బ్యాచ్. అతడేమో ప్రధాన యాజకుడు, వాడు అనుచర గణంలో ఉన్నది బర్రబ్బా బ్యాచ్. అడిగి సపోర్టర్సు ఇస్కరియోతు. ఒక కోవర్టు లాగా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. వీడు అన్నీ మెయింటైన్ చేస్తున్నాడు, కానీ సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే వాళ్ళ ఉపదేశం ఏంటి? వీడి పని అది. ఇంకా రక్షణకి ఎంత దూరంలో ఉన్నాం, మహిమకి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది, ఈ లెక్కలు తెలియదు అడిగి. వాళ్ళ టోటల్ కలెక్షన్ ఎంత, మనం నొక్కేసింది ఎంత. వీడు దొంగతనం చేస్తున్నాడు, ధనాపేక్షను చంపుకోలేదు, శరీర కార్యాలు చేయించలేదు. ఎందుకు యేసు ప్రభుతో కూడా ఉన్నా ఎందుకు చేయించలేకపోతున్నాడంటే ఆ పాత స్నేహాలు ఏది వదలలేదు. అది ఎప్పటికప్పుడు వాళ్ళ బరబ్బలతో కలుతాడు. ఇంకో చిత్రం, బరబ్బ అంటే పాత ఫ్రెండ్షిప్ని కలిచాడు. పోనీ ఏదో ఫ్రెండ్స్ కదా SMS పెట్టాడు, ఏదో పెట్టాడు, ఒరే అర్జెంట్ రారా అన్నాడు, పోనీ వెళ్ళాడు అనుకుంటాకి. ప్రధాన యాజకుడు వీడికేంటి పని? యేసు ప్రభుని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వీడెళ్ళి వాళ్ళతో కలుతున్నాడు. నీ ఆత్మీయ తండ్రి కానీ, అన్న కానీ, సహోదరుడు కానీ, దైవజనుడు కానీ ఎవడైనా ఉంటే అతనిని ఎవరు ద్వేషిస్తున్నారో, ఎవరు హింసిస్తున్నారో, అతని నాశనాన్ని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళతో నువ్వు క్లోజ్గా ఉంటున్నావు అంటే నువ్వు తస్కరియత కాకపోతే నువ్వు ఎవడెవరో నువ్వు. కొంతమంది మీద యజ్బేలు ఆత్మ పనిచేస్తుంది, ఇడి మీద ఇస్కరియు ఆత్మ పనిచేస్తుంది. సహవాసంలో కరెక్ట్గా లేకుండా ద్వేషించేవారితో, దూషించేవారితో, బాధించేవారితో, అవమానపరిచేవారితో వాళ్ళతో ములాఖాత్ అయి స్నేహంగా ఉండి సంతోషంగా ఉండి మళ్ళీ వచ్చి చెప్పేశాడు. ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించింది. అంటే అప్పుడు దాకా సాతానికి ఇంకా పరిపూర్ణంగా లీగల్ రైట్స్ లేవు. వీడు ఎప్పుడు దొరుకుతాడా, వీడు ఉపయోగపడతాడా మనకి, ఈ నేసేద్దామని తిరుగుతున్నాడు వాడు. కానీ యేసు ప్రభు పక్కన ఉన్నాడు కాదు, దమ్ము సరిపడలేదు వాడికి. ఎక్కడో గెరాసేన్ దేశంలో ఉంటేనే వచ్చి మరి అలా కొట్టేశాడు మమ్మల్ని. శిష్యుల దగ్గరికి చెప్తే చంపేస్తాడు అన్నాడు. భయం ఎడుతున్నాడు కొంచెం. వీడు ఎప్పుడైతే బరి తెగించి ముక్క తీసేసుకున్నాడో పర్లేదు, ఫుల్ లైసెన్స్ వచ్చేసిందని వీళ్ళు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించి. ఎంత ఘోరం అండి! ఇప్పుడు బల్లలో పాలు పొందడం వల్ల నీలో మరణం ప్రవేశిస్తే, నీలో చీకటి ప్రవేశిస్తే ఎంత బాధ. మీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదన్నమాట గుర్తుందా నీకు? ఒక 3 మాటలు మీకు మనవి చేస్తున్నాను. జై జీవితం కలిగి ఉండే పాలు పొందాలి. 2, స్వంత మనిషిగా, అన్యుడిగా, పరాయుడిగా కాదు, సొంత బిడ్డగా, సొంత కుటుంబ సభ్యుడిగా నేను మనము ఆ భావన ఉంటే పాలు పొందు. 3, నీ ఆత్మీయ తండ్రిని కానీ, నాయకుడిని కానీ, అన్నను కానీ, సహోదరుని కానీ ద్వేషించే వారితో స్నేహం చేస్తూ మళ్ళీ వచ్చి బలలో పాలు పొందితే నీకే ప్రమాదం. నిన్ను ఇంతవరకు బయట ఉండి బాధ పెట్టే శత్రువు నీ లోనికి ప్రవేశిస్తాడు సుమా, అది చాలా డేంజర్. వాని కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన మధ్యలో సిద్ధంగా ఉన్నాయి. పాలు పొందడం నువ్వు సిద్ధపడితే ఈ 3 విషయాల్లో యథార్థంగా మంచి మనస్సాక్షితో, కన్నీళ్లతో, ఇంతవరకు మార్పు లేని స్థితిలో ఉంటే కూడా ఇప్పటికైనా మార్చుకొని, సరిచేసుకొని, శుద్ధీకరించుకొని, నేను కడగబడ్డాను, నిజంగానే కన్నీరు కార్చాను, నిజంగానే పశ్చాత్తాపడ్డాను, నిజంగానే క్షమాపణ పొందాను అనే నిశ్చయత ఉంటే పాల్పొందాం. లేకపోతే టైం తీసుకో, గదిలోకి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళు,
ఉపవాసాలుండు, ఏడువు, శుద్ధీకరించుకో, అప్పుడు పాలు పొందు. అంతేగాని పర్వాలేదనో, పక్కనోడికి నేను సిద్ధంగా లేనని తెలిస్తే ఫీలింగ్ మారుద్దనో తీసుకుని శాపాన్ని కొని తెచ్చుకోవద్దా. జయ జీవితము కలిగి స్వంత బిడ్డగా మారి దుష్ట సహవాసాలు వీడి బలలో పాలు పొందాలి.